కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. స్వామి మహాభారతం నుంచి కానీ లేదంటే రామాయణం నుంచి కానీ చిన్న చిన్న అంశాలను తీసుకొని వాటిని ఎంతో విపులంగా విడమర్చి చెప్పేవారు అనమాట. ఆ ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు ఆ సంఘటనలు చెప్పడము, తర్వాత దాని వలన దానిలో ఉండేటువంటి ఆ సందేశం ఏమి అని అది చెప్పడము. అంతేకాదు స్వామి చెప్పేటప్పుడు మనకు బాగా ఉదాహరణలు, ఒకటి స్వామి ఏ ఉపన్యాసం తీసుకున్నా కూడా ఉదాహరణలతో నిండి ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు ఒక నిజ జీవితం నుంచి ఒక చిన్న ఉదాహరణ తీసుకోవడం, దాన్ని అన్వయించి చెప్పడము, ఇది స్వామి డిస్కోర్సెస్లో మెసేజ్ ఎప్పుడు చూస్తుంటాం. అంతేకాకుండా స్వామి రాముడు, స్వామి కృష్ణుడు అని మనం చాలా నమ్మి ఉన్నాం కదా. అందుకు స్వామి చెప్పేటప్పుడు కూడా మనం ఆ విషయాన్ని గుర్తించవచ్చు అనమాట. తానే రాముడై తానే కృష్ణుడై చేసినట్టు అంత డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఎలాగలగా స్వామి కన్వే చేస్తారు, అది చెప్తారనమాట. అది విన్నప్పుడు మనకు దాని ఎడలో ఏర్పడే గురుత్వ భావం కానీ, గురుభావం కానీ, పూజనీయత కానీ, ఆ విశ్వాసం కానీ అది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు స్వామి రాముడు, స్వామి కృష్ణుడు అనే విషయం మనకు గాఢంగా నమ్మినాము కాబట్టి ఆ విషయం. సో చిన్న చిన్న విషయం అంటే ఇవన్నీ మాటి మాటికి స్వామి దగ్గర విన్నా కూడా మరీ వినాలనిపిస్తూనే ఉంటుందన్నమాట. లైక్ భీష్ముడి దగ్గరికి కృష్ణుడు ద్రౌపదిని తీసుకుని వెళ్ళడము, తర్వాత మనందరికీ తెలిసిన విషయమే ఇది. సో అప్పటి వరకు నాకు ఈ విషయాలు ఎక్కడ చదివినట్టు కానీ తెలియదు. వెళ్ళే ముందర ద్రౌపదిని చెప్పులు ఇమ్మని అడుగుతాడు కృష్ణుడు. చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళాం అంటాడు, కానీ ఆమె లోపలికి, ఎందుకంటే అడుగుల శబ్దం అయితే భీష్ముడికి డిస్టర్బ్ అయితే మళ్ళీ భీష్ముడు చూస్తే తెలిసిపోతుంది ఆయనకు వస్తున్నాను, అది జరగకూడదని అప్పుడు ఆమె లోపలికి వెళ్ళడము, దీర్ఘ సుమంగళి భవాని భీష్ముడు ఆశీర్వదించడము, అదంతా జరిగిపోతుంది అనమాట. అప్పుడు ఆమె లేచిన తర్వాత భీష్ముడు గుర్తుపడతాడు, ద్రౌపది వచ్చింది ఇలా అని. నేను దీవించిన అంటే మీరు మళ్ళీ మా హస్బెండ్స్ను చూసుకునే బాధ్యత మీదే అని ఆమె భీష్ముడి దగ్గర వరం తీసుకుంటుంది అదంతా. అప్పుడు కృష్ణుడు దాని తర్వాత ఎంటర్ అవుతాడు సీన్లోకి. సో భీష్ముడు, సో ఇదంతా జగన్నాటక సూత్రధారి నువ్వే ఆడించావు, నాకు ఇప్పుడు బాగా తెలుస్తోంది. సంఖలో ఏమి పెట్టుకున్నావు కృష్ణ, అదేమైనా అటుకులు ఏమైనా తెచ్చావా నా కోసం, ఏమైనా తినేదానికి తెచ్చావంటే లేదు ఇవి ద్రౌపది చెప్పులు అని. అంటే అప్పుడు భీష్ముడు, దిస్ ఈస్ అన్బిలీవబుల్. అంటే నువ్వు భక్త పరాధీనత అంటే నువ్వు ఇప్పుడు చూపిస్తున్నావు కృష్ణ, ద్రౌపది చెప్పులు నువ్వు మోసుకొని రావడం ఏమిటి, నీకు ఎంత ఇష్టమైంటే పాండవులు ఇలాంటి పని చేస్తారు. ఇలాగా స్వామి విశదీకరించి చెప్పేవారు అనమాట. అంటే అది మెసేజ్ ఉంటుంది, దైవతత్వం ఎలా ఉంటుంది అని కన్వే చేసినట్టు ఉంటుంది, ఎలా నడుచుకోవాలా ఒక విషయంలో, ఆ హ్యూమిలిటీ కానీ. సో లివింగ్ విత్ గాడ్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఇంతకంటే ఇలా ప్రతి సెషన్లో కూర్చున్నప్పుడల్లా స్వామి ఇటువంటి ఉపదేశాలు, సన్నివేశాలు డిస్క్రైబ్ చేయడం, దానికి మెసేజ్ ఇవ్వడం ఇలా. సో అందుకే బృందావన్ డేస్ అనేవి వెరీ వెరీ స్పెషల్ అండి. అంటే అక్కడ చదువుకొని వాళ్లకు అయ్యో చదువుకోలేదని మాకు ఆ విషయాలని, ఆ మంచి సంగతులన్నీ మాకు జరగలేదని అనుకోవచ్చు, బట్ దట్స్ ఎ ఫ్యాక్ట్, ఏం చేయలేము. అది బృందావనం చదువుకున్న వాళ్ళు అదృష్టమైన అదృష్టం. అంటే సమ్మర్ కోర్స్లో అట్లా టైంలో పిల్లలందరూ వచ్చేవారు, ఒక 10 రోజులు అలా గడిపేవారు స్వామితో. అయినా కూడా బృందావన్కు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. స్వామి ఆ పిల్లలు మాత్రమే, వీఆర్ నాట్ ఎ వెరీ బిగ్ నంబర్, ఓకే.
కాబట్టి స్వామికి ఎంతో దగ్గరగా ఉండేదానికి అవకాశం. స్వామి వచ్చినప్పుడు ఒక 10 రోజులు, మహా 15 రోజులు, 20 రోజులు ఉండి వెళ్ళేవారు. ఆ 20 రోజుల్లోనే అంత ఆనందాన్ని అందించిపోయేవారు అనమాట. ఎప్పుడు స్వామితో ఎప్పుడు ప్రేమ, అనురాగం అనేది ఒకటి ఉంటుంది. కానీ స్వామి మనకు చెప్పాలనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి కఠిన మార్గాన్ని కూడా ఎంచుకుంటుంటారు. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుతున్నామంటే కానీ, లేదంటే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారని స్వామికి అనిపించినప్పుడు, తెలిసినప్పుడు మాట్లాడడం స్టాప్ చేస్తాయి. ఇది బిగ్గెస్ట్ పనిష్మెంట్ స్వామి గివ్స్ టు హిస్ స్టూడెంట్స్. స్వామి మాట్లాడటం లేదు అంటే ఒక రోజు పర్లేదు, 2 రోజులు పర్లేదు, దాని తర్వాత ఇంకా ఒక రకమైనటువంటి శోధన మొదలవుతుంది, ఒక చర్నింగ్ లాగా. ఇంకా ప్రతి ఒక్క స్టూడెంటు, తర్వాత మన టీచర్లు అంతా కలిసి మీరు ప్రార్థన చేయాలి స్వామిని, మరి లేదంటే తప్పులు సరిదిద్దుకొని ఏమైనా చేస్తున్నా అంటే మనం సరిదిద్దుకోవాలి తప్పులు, అప్పుడే స్వామి మనతో మాట్లాడతారు అని ఇలా జరిగేమాట అప్పుడప్పుడు. సో ఒకసారి ఇలా జరిగినప్పుడు ఏమైందో ఆ విషయం మీతో పంచుకుంటాను. ఇది సో స్వామివారు మాట్లాడడం మానేశారు. 2 రోజులైంది, 3 రోజులైంది. ఏం చేస్తే స్వామి మాతో మాట్లాడతారు అని, మామూలుగా భజనలు చేస్తున్నాము అని ఏం జరగట్లేదు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి అంటే, మీతో ఎందుకు మాట్లాడాలి నేను, నా మాటలకు మీరు విలువనియనప్పుడు నేను అనవసరంగా మాటలను నేను వ్యర్థం చేయను అని చెప్పాను. మీరు నా మాటకు విలువిస్తే నేను మీతో మాట్లాడతాను, మీకు విలువ లేనప్పుడు, నేను చెప్పిన మాట విన్నప్పుడు నేను మాట్లాడినాను. సో ఇప్పుడు ఏం చేయాలి అని ఒకసారి అంత తర్కించుకున్నాము. తర్వాత కొంతమంది స్టూడెంట్స్కు ఒక విపరీతమైనటువంటి ఆలోచన వచ్చిందనమాట. అరే మనం అన్నం తినడం మానేద్దాంరా, అన్నం తినడం మానేస్తే స్వామివారు కటాక్షిస్తారు. సో ఒకరోజు వీ విల్ నాట్ ఈట్ ఫుడ్ అని ఎవరు డిన్నర్కి వెళ్ళలే. బెల్లు కొట్టారు, ఎవరు డైనింగ్ హాల్కి వెళ్ళలేదు అనమాట. ఎవరు వెళ్ళలేదు. అంత వెజల్స్ అన్నీ అక్కడ పెట్టినాయి, ఒక్కరూ వెళ్ళలేదు. సో తర్వాత మా టీచర్స్ వాళ్ళంతా వచ్చి, మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దండి, మీకు స్వామి గురించి తెలియదు, ఇటువంటి అనవసరమైన స్టంట్స్ చేస్తే చాలా విపరీతమైనటువంటి పరిణామాలు ఉంటాయి, దయచేసి ఇట్లాంటివి చేయొద్దండి. అయినా ఎవరు వినటంలే, ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు టీచర్స్ ఫైనల్గా థర్డ్ ఇయర్, మా సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్, అక్కడ థర్డ్ ఇయర్ సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్ వాళ్ళని పిలిపించారు. కొంతమంది పిలిచి వాళ్లకు చెప్పారన్నమాట, ఇంతకు ముందు కూడా ఇలాగే చేశారు పిల్లలు, ఫుడ్ మానేశారు, అన్నం తినడం మానేశారు. అప్పుడు స్వామి తాను కూడా మానేశారట భోజనం చేయడం. కొన్ని రోజులు అసలు స్వామి భోజనం తినలేదు. దాంతో నుంచి స్వామి చిక్కి శల్యమైపోయారు అప్పుడు. సో ఇటువంటి పనులు చేయొద్దండి, ముందు అందరూ పోయి భోజనం చేసేట్టు చూడండి అని చెప్పి. అప్పటికి సమయం ఆల్మోస్ట్ 9:30, 10 గంటలు అవుతుంది. సాయంత్రం 7, 7:30కే భోజనాలు అయిపోతాయి మామూలుగా. మీరు నమ్ముతారో నమ్మరు, ఇంకా ఈ మా సీనియర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, నేను అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, వాళ్ళు బ్యాచులుగా డివైడ్ అయిపోయి భోజనము, అన్నము, సాంబారు, కూర ఇవన్నీ చిన్న చిన్న గిన్నెల్లో తీసుకొని రూముకు వచ్చారండి. ప్రతి రూమ్కు రావడము, ఒకవేళ పిల్లోడు పడుకుంటే వాడిని లేపడము. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు ప్లేట్లోనే ఒకడు భోజనం, ఒకడు రైస్ వేస్తే ఇంకోటి సాంబార్ వేసి కలిపి, తినరా బాబు, నువ్వు కావాలంటే తిని పడుకో, మేమే ప్లేట్లు కడుగుతామని అలా ప్రతి రూమ్కు పోయి భోజనం పెట్టిపోయారు. ఇది దీనికి చాలా విధాలుగా మనం ఈ సన్నివేశం గురించి అనలైజ్ చేయొచ్చు. ఫస్ట్ మొండితనం ఉన్నా కూడా పిల్లల్లో హౌ దట్ చేంజ్ కేమ్, ఆ పరివర్తన ఎలా వచ్చింది, ఒక గంటన్నరలో వచ్చింది. దాని తర్వాత చేసిండే ఆ తప్పును సరిదిద్దుకోవడం కానీ, లేదంటే రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఏం చేశారనేది. ఎక్కడ మనం బీఎస్సీలో ఉండే ఆ యంగ్ స్టూడెంట్స్ ఇలాంటి బిహేవియర్ బయట ఎక్కడ చూడడం చాలా రేర్, చూడడం మనం ఇట్లాంటివి, రైట్. ప్రతి రూమ్కు వెళ్ళి ప్రతి ఒక్కరికి చేత్తో కలిపి అన్నం పెట్టి వాళ్ళందరినీ భోజనం చేసేటట్టు చూసి, అంటే ఎంత పరివర్తన వచ్చింది పిల్లల్లో చూడండి. జస్ట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, దే హ్యావ్ డన్ ఇట్ అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్, నేను చూశాను.
ఇలా అందరికీ అలా భోజనం చేసి పెట్టిపోయారన్నమాట. సో దట్ థింగ్ రిమైండ్ ఇన్ మై మైండ్ అన్నమాట. అప్పటికే మర్చిపోలేనటువంటి విషయం అది. అంటే స్వామికి బాధ కలగకూడదు, స్వామికి నొప్పి కలగకూడదు, స్వామికి సరిపోని విషయాలు మనం చేయకూడదు అనేటువంటి ఆ భావం ఉంది చూడండి, అదే యోగం అంటే. ఇంకా వేరేదేమి, యోగం ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే యోగం దేనికోసం చేస్తాము? స్వామికి దగ్గర అయ్యేదానికి, దేవునికి దగ్గర అయ్యేదానికి చేస్తాం. స్వామికి కానీ దేవునికి కానీ దగ్గర కావాలంటే ఏం చేయాలి? దేవునికి సరిపోని పనులు చేయాలి. అంతే యోగం అంటే అదే. సో వాట్ ఐ విట్నెస్ దట్ డే వాజ్ యోగా. ఒక్కో సెమిస్టర్ ఒక్కో డిపార్ట్మెంట్లో పనిచేసేదానికి అవకాశం వస్తుందన్నమాట. నేను ఇక్కడ గార్డెన్లో దీంట్లో కొన్ని రోజులు పనిచేశాను, ఒక సెమిస్టర్ అట్లా దాంట్లో కొంచెం పనిచేశాను అనమాట. తర్వాత ఈ కల్చరల్ డిపార్ట్మెంట్, ఈ కల్చరల్లో దీంట్లో యాక్చువల్గా ప్రతి స్పోర్ట్స్ మీట్కు మేము డ్రామా వేసేదానికి అవకాశం వస్తుందన్నమాట. సో నాకు చాలా అద్భుతమైన అవకాశం దొరికింది అక్కడ. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు డ్రామా చేస్తున్నమాట. దాంట్లో అనుకోకుండా నాకు పాత్ర చేసేదానికి అవకాశం దొరికింది. అంటే సెల్ఫ్ రిలయంట్ డిపార్ట్మెంట్ అని కాకుండా ఇది ఒక కల్చరల్ ఈవెంట్ అన్నమాట. ఇది ఒక చాలా గుర్తుండిపోయినటువంటి ఆశయం అన్నమాట. అంటే స్వామికి నేను బాగా దగ్గరగా అవడానికి కారణం ఈ డ్రామాలో పాల్గొనడమే. ఓకే, అది వాల్మీకి డ్రామా అనమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్, రత్నాకరునిగా ఉండే ఒక దొంగ వాల్మీకి ఎలా అయ్యాడు అని అలా చూపించారన్నమాట దాంట్లో. సో అనుకోకుండా దాంట్లో నాకు వాల్మీకి రత్నాకరుని వేషం వేయడానికి ఛాన్స్ దొరికిందన్నమాట. సో దాంట్లో ఐ వాజ్ ఎ రూత్లెస్ హంటర్. ఓకే, సో చాలా కఠినంగా వ్యవహరించాలన్నమాట. సో ఆ చివరిలో ఋషులు రావడము, దాని తర్వాత అనుగ్రహించి రత్నాకరుడు వాల్మీకి అయిపోతాడు. అది విషయం. స్వామికి చాలా నచ్చింది అది డ్రామా చేయడం. చూసి నన్ను హంటర్ అని పిలిచేవారు ప్రతిసారి. బృందావనం అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టపర్తికి పోయి నేను ఎంఎస్సీలో చేరేటప్పుడు కూడా స్వామి చూసినప్పుడు ఏ హంటర్ అని పిలిచేవారు అన్నమాట. సో ఈ డ్రామా ఒక చిన్న విషయం జరిగింది, మంచి అద్భుతం. ఇది నాకు చాలా ఏళ్ళకి తెలిసింది యాక్చువల్గా. నేను అక్కడ స్టేజ్ మీద రత్నాకరుని వేషంలో నిమగ్నమై చేస్తున్నమాట. ఋషులు వచ్చి రామ అని అనమని చెప్తారన్నమాట. అయితే రత్నాకరునికి రామ అనే దానికి కూడా రాదు, అలాంటి పరిస్థితిలో ఉంటాడనమాట. తారక రామ అనమంటే రామ అనే బదులు మర అంటుంటాడు. ఓకే, అంటుంటే అప్పుడు ఋషులు లాస్ట్కు మర అదే రిపీట్ చేస్తుండు అని చెప్తారు. చెప్తే అదే రాముని నామస్మరణి. అలా ఋషులు నాకు ఆ స్టేజ్ మీద చెప్తున్నారు. అప్పుడు స్వామివారు ఇక్కడ చైర్లో కూర్చొని అందరితో మాట్లాడుతున్నారట. అక్కడ ఒక మా స్టాఫ్ మెంబరే ఒక ఆయన నాతో మళ్ళా చెప్పారనమాట. స్వామి అన్నారట, దేవుని అనుగ్రహం లేకుంటే దైవ నామస్మరణ చేసేదానికి కూడా చేత కాదు. దేవుని నామం పలకాలంటే కూడా దేవుని అనుగ్రహం ఉండాలా. చూసారా, రాముని నామం చేయలేక ఎలా అవస్థపడుతున్నాడు. నోటికి రామ అనేదానికి రానివాణితో రామాయణం రాయించాను అన్నాడు. వాట్ ఏ స్టేట్మెంట్! నోటికి రామ అనేదానికి చేతగాని వాణితో రామాయణం రాయించాను అంటే రెవల్యూషన్. అది జస్ట్ అలా చాలా పాసింగ్ రిమార్క్ లాగా ఉంటుంది అన్నమాట స్వామి. దాన్ని మనం క్యాచ్ చేయాలంటే చాలా అటెంటివ్గా ఉండాలి. ఈ విషయాన్ని నాకు మళ్ళా ఇక్కడే ఉన్నారు ఆయన, విజయసాతి గారు అని మన యూనివర్సిటీలో పనిచేస్తుంటారు, ఆయన చెప్పారు నాకు. అద్భుతమైన విషయం ఏమంటే అది స్వామి ఆయన తట్టు చూసి చెప్పారంట. ఇప్పుడు ఆయన స్వామి దయతో మన తెలుగు పద్యాల రూపంలో రామాయణం రాశారు. అది నాకు కూడా అనుగ్రహమైన ఆయన చెప్తుంటారు. సో ఆ డ్రామా వేసిన తర్వాత స్వామివారు చాలా సరదా పడిపోయారు. అంటే బాగా నాతో బాగా మాట్లాడేవారు. దాని తర్వాత నేను ఆ డ్రామా అయితేనే అందరూ చెప్పారు, పోయి స్వామితో ఫోటో అడుగు, స్వామి స్టేజ్ మీదకి వచ్చి ఫోటో ఇస్తారు అంటే సరే వెళ్ళాను. వెళ్ళి స్వామి ఫోటో ఇవ్వాలి స్వామి, ఫోటో తీసుకున్నారు. ఫోటో కావాలన్నా
మరి మీసాలు తీసేసావే అన్నారు. అప్పుడు తీసేసాను అప్పుడే. రత్నాకరునికి మీసాలు ఉంటాయి కదా, అది అంటే స్వామి పైకి వస్తే పెట్టుకుంటాను స్వామి అని. స్వామి సరదాగా నవ్వారు అప్పుడు. సో అలాగా. సో దట్ వాజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్, చాలా ముఖ్యమైన సన్నివేశం అంట. దాంతో స్వామితో బాగా దగ్గర అయ్యేదానికి కూడా అవకాశం దొరికింది నాకు. సో అలా 2 ఏళ్ళు చాలా ఎంతో తొందరగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది ఇప్పుడు. ఎప్పుడు బృందావన్ డేస్ గురించి గుర్తుకు తెచ్చుకున్నా కూడా అయ్యో ఆ రోజులు ఎంత బాగుండేవో, అట్లా రోజులు మళ్ళీ వస్తాయి అనిపిస్తుంది. ఇంపాసిబుల్. కృష్ణ కృష్ణ సాయి